స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ గణేష్ గారు చనిపోవడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూసుకోవచ్చంటారు? ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాడు మంచోడు, వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎవరిపైనైనా కానీ వీళ్ళు రౌడీజం చేస్తారు. దీనికి ఈరోజు రీసెంట్గా ఒక వారం ముందు రోజులు చూస్తే గంజాయి అమ్ముతూ హైదరాబాదులో కొంతమంది పోలీస్ అధికారులు హైదరాబాద్ పోలీసులు దొరికారు. అంటే ఇక్కడ పోలీసుల్ని వాళ్ళకి ఏ విధంగా అవసరం అవుతారో ఆ విధంగా వాడుకుంటూ ఉన్నాడు. రెండోది, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎవడన్నా ఎదురొస్తే ఈ విధంగా చంపేస్తూ ఉన్నాడు. ఇదేం రాజ్యాంగం? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సాధారణ ప్రజలకి, మహిళలకి రక్షణ లేదు. ఈరోజు ఏ విధంగా తయారైందంటే ఈవెన్ పోలీసులకు కూడా రక్షణ లేని విధంగా తయారైంది. ఈరోజు ఒక అమాయకుడు చంపేశారు ఈ ఎర్రచందనం కోసం. ఈ ఎర్రచందనం గురించి మాట్లాడితే చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది పెద్ద నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఫినాన్షియల్ క్యాపిటల్గా చేసుకొని ఈ విధంగా చేసే వ్యక్తులు, అదేవిధంగా ఇలాంటి వాళ్ళు ఈరోజు ఈ స్మగ్లింగ్ ఎవరైతే ఎర్రచందనం స్మగ్లింగ్ ఉన్నాడు. ఇంకొకటి చూస్తే ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లర్ని తీసుకొని వచ్చి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఈ విధంగానే జరుగుతుంది కదా, ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది సామాన్యులకి? ఈ మాఫియా వెనుక ఎవరు అనుకుంటున్నావు? ఈ మాఫియా వెనుక ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు ఎర్రచందనం స్మగ్లర్లకి ఒక స్వర్ణయుగంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. స్మగ్లర్లు ఆనందంగా ఉన్నారు, ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ విధంగా ఉండేది, ఎర్రచందనం ఎక్కడైనా స్మగ్లింగ్ చేయాలంటే భయపడేవాళ్ళు. డిస్ట్రిక్ట్ బార్డర్స్లో, అదేవిధంగా స్టేట్ బార్డర్స్లో ఎక్కడికక్కడ ఎవరైనా స్మగ్లింగ్ చేస్తుంటే ప్రతిరోజు పట్టుకొని వాళ్ళు శిక్షించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ఒక్కరినంటే ఒకరిని పట్టుకోలేకపోయారు. అంటే దీని వెనకాల కారణం ఏంటి? ఎర్రచందనం స్మగ్లింగ్ని వీళ్ళే పెంచి ప్రోత్సహిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు యొక్క హస్తంతో దేశం మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు ఒక అమాయకుడైన కానిస్టేబుల్ని చంపేశారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైతే పోలీసులు ఉన్నారో ఒక్కసారి కళ్ళు తెరవండి. మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? అతను చెప్పినట్టు గంజాయి అమ్మేదానికి, లేకపోతే ఇంకొకటి అమ్మేదానికి ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. లేకపోతే అడ్డొస్తే మీ పోలీసులను కూడా చంపేస్తున్నాడు. ప్రతి పోలీస్ అధికారి మేల్కోవాలి. ఎందుకంటే మీ సర్వీస్ 30 ఏళ్ళు. ఈ వ్యక్తులు ఈరోజు రాజకీయ నాయకులు 5 ఏళ్ళు మాత్రమే ఉంటారు. మీ కానిస్టేబుల్ ఒక వ్యక్తిని చంపేశారు. మీరు మేల్కొని పోరాడాలి మీరు. ఎందుకంటే ఎక్కడన్నా మనం చూస్తే జంతువుల్లో ఉండే యూనిటీ కూడా ఈరోజు మనుషుల్లో లేకుండా పోతూ ఉంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది టోటల్గా స్మాష్. వాళ్ళు చెప్పినట్టే ఆడుతున్నారు. ఈరోజు ఎంతమంది మహిళలపైన అత్యాచారాలు జరిగాయి, ఈ రోజు వరకు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నాం? ఈరోజు ఎంతమంది అమాయకులపైన దాడులు జరిగాయి, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్రంలో ఎంతోమందిని చంపేస్తే ఈ రోజు వరకు నువ్వు కనీసం పట్టించుకోలేదు, ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవడు అడ్డొస్తే వాడిని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎంఆర్ఓని చంపడం కూడా జరిగింది. దీని వెనుక ఎవరు ఉన్నారంట? దీని వెనక కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. ఎంఆర్ఓని, కానిస్టేబుల్ని వీళ్ళని చంపారంటే అంత ఈజీ పని కాదు. దీని వెనకాల పెద్ద పెద్ద నాయకుల యొక్క హస్తం ఉంటే మాత్రమే ఈ రోజు వరకు వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఇది ఒకటి చూద్దాం. తెలుగుదేశం హయాంలో ఏమి జరగకపోయినా కానీ గవర్నమెంట్ అధికారులను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేస్తున్నారని వీళ్ళు ఏంటంటే అద్భుత కల్పనలు చేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మండల రెవెన్యూ ఆఫీసర్కి రక్షణ లేదు, ఒక పోలీస్ అధికారికి రక్షణ లేదు. ఈ విధంగా వీళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా సాధారణ ప్రజలకు రాష్ట్రంలో ఎక్కడ రక్షణ ఉంటుంది? ఒక పోలీస్ అధికారిని చంపేశారు, ఒక ఎంఆర్ఓని చంపేశారంటే ఇంత పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళు ఇంకా సాధారణ ప్రజల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు బతకనిస్తారా అని అడుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఏంటంటే ఇక్కడ ఇలాంటి అవినీతి పరులని, ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని తరిమి కొట్టాలి. ఈరోజు ఎర్రచందనం స్మగ్లింగ్ కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు అంటున్నామంటే చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఈరోజు ఒక ఆయనకి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయనకి ఇచ్చారు. ఆయన ఇంటర్నేషనల్ ఎర్రచందనం స్మగ్లరు. ఆయన్ని పెంచి పోషించి స్మగ్లర్కి ఎవరికైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే స్మగ్లర్ని ఈయన పెంచి ప్రోత్సహిస్తున్నాడు, సాధారణ పౌరుల్ని చంపించేస్తున్నాడు. అది ఈయన చరిత్ర. పోలీస్ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ మేల్కోండి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపండి అని కోరుకుంటూ ఉన్నాను.